మరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఓపెన్గా జరుగుతుంది. యా సార్, ఏంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని అమిత్ షా గారు నేను మాట్లాడడం, గత ప్రభుత్వం మానవ విపత్తులను సృష్టించింది, వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసంపై చింతించొద్దు మేము ఉన్నామని యా అమిత్ షా గారు డైరెక్ట్గా జగన్ టార్గెట్ చేయడం అంటే ఆంతర్యం. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా చివరి దశలో ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీ మాట్లాడకపోయినా అమిత్ షా అవినీతి గురించి అప్పుడు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడడం చాలా విచిత్రం. ఎందుకంటే ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడని చివరిదాకా అప్పటిదాకా మీరు వాళ్ళతో ఉన్నారు, ఆయన పొగిడారు, పార్లమెంట్లో కూడా అనేక సార్లు కితాబులు ఇచ్చారు, అప్పుడు వచ్చిన నివేదికలన్నింటిలో చాలా నెంబర్లు ఇచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా విధ్వంసం జరిగిందట, వెంటిలేటర్ మీద ఉందట, దీనికి తాము సహాయం చేస్తామని. నేను ఒకటే చెప్తున్నా, పోటీ పడి బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మోసారు కానీ మోస్తున్నారు, కానీ వాళ్ళకి ఇదేమీ లెక్కలేదు. వాళ్ళు ఎప్పుడు తిట్టాలి ఎప్పుడు పొగడాలి అన్నది వాళ్ళ ప్రయోజనాలను బట్టి వాళ్ళు చేస్తారు, కానీ ఇంకొకటి వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళకి అన్నీ బాగా నడిచినప్పుడు చంద్రబాబును వాళ్ళు ఎంత ఇది చేశారో మనకు తెలుసు. అందుకని జగన్ ఇప్పుడు వాళ్ళు మీరు చూస్తే షర్మిల మాట్లాడారు ఇందాక, ఆమె కాంగ్రెస్ నాయకురాలు కదా, ఆమెకు ఇద్దరు వ్యతిరేకం కదా, జగన్ వ్యతిరేకమే షాని. మీరు ఇన్ని రోజులు ఏం చేశారు? జగన్ అవినీతి మీకు అప్పుడు కనిపించలేదా? జగన్ విధ్వంసం మీకు అప్పుడు కనిపించలేదా? రివర్స్ టెండరింగ్లు ఇవన్నీ చేస్తుంటే మీరు ఎందుకు ఆపలేదు అని ఆమె ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అంటే మరి షర్మిల గారు అమిత్ షాను అంటే బీజేపీ వాయిస్ను అంతా ఎలా బలపరుస్తున్నారు, అదే రేవంత్ రెడ్డి కూడా చేస్తుంటారు ఎక్కడ తెలంగాణలో. ఇంకా కవిత మీద చర్య ఎందుకు తీసుకోలేదు, కేటీఆర్ మీద ఎందుకు తీసుకోలేదు ఈ పద్ధతిలో? కాబట్టి అమిత్ షా వరకు క్లియర్, ఆయన బీజేపీ మేము ఇటు ఉంటాము అని ఒక మాట చెప్తున్నారు. కానీ ఇక నేను ఒక ప్రశ్న తెలుగుదేశానికి వేస్తాను, లేదా ప్రభుత్వానికి. 3 లక్షల కోట్లు సాయం చేశాము ఈ 6 నెలల్లోనే అమిత్ షా గారు క్లెయిమ్ చేస్తున్నాడు. నిజంగా ఒప్పుకుంటారా దీన్ని? మీరు బీజేపీతో ఏమి యుద్ధం చేయండి, నాలాగా విమర్శించండి అని నేనేం చెప్పట్లేదు, కానీ 3 లక్షల కోట్లు ఈ 6 నెలల్లో వచ్చాయని అమిత్ షా గారు చెప్పింది సత్యమేనా? అది వరకు తప్పని చెప్పాను. ఎందుకంటే అమిత్ షా రాజమండ్రిలో పురంధేశ్వరితో కలిసి చెప్తే 2 లక్షల కోట్లు అంటే అప్పుడు ఇప్పుడు ఉన్న ఈ అధికార ప్రతినిధులు వెళుతున్నవి నేను కూడా ప్రశ్నించేవాడిని. బాబు రోడ్లు వేసిన దానికి రోడ్ల లెక్కలు, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ లెక్కలు అన్నీ ఆంధ్రప్రదేశ్లో కలిపితే ఎట్లా సార్? రోడ్లు వేయాలి కదా. ఇండియాలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు వేయాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్డు వేయాలి కదా. మీరు అదంతా ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేస్తే ఎట్లా సార్? ఆంధ్రప్రదేశ్కు మీరు అమరావతికి, పోలవరానికి, లేకపోతే ప్రజలకు, రైతులకు ఇచ్చినవి ఆంధ్రప్రదేశ్వి. కానీ మేము జగన్కు మాకు ఇది ఎందుకు చెప్తున్నాడు అమిత్ షా? ఏ సంకేతం మేము వదలుచుకున్నాడు? ఇది ముఖ్యం. వైసీపీ వాళ్ళు మేము ఓడిపోయినప్పటికీ బీజేపీతో మాకు పూర్తి సంబంధాలు ఉన్నాయి, పార్లమెంట్లో కూడా మా మద్దతు రాజ్యసభలో కూడా కావాలి, కాబట్టి మేము తెర వెనుక అయితే మా సంబంధాలు మేము కొనసాగిస్తున్నాము అని కొంత చెప్పుకుంటున్నారు. పైగా బీజేపీ మీద వాళ్ళు పెద్ద విమర్శలు ఇప్పటికి కూడా ఏం చేయడం లేదు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు చూసారా, వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి బీజేపీని ఏమంటలేదని వీళ్ళు అంటున్నారు. సో అది లేకుండా అమిత్ షా అధికారికంగా వైసీపీ విధ్వంసం చేసింది అని చంద్రబాబు స్లోగన్ కదా అది. అవును. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ల మీద కూడా ఏమన్నా మాట్లాడారు కదా, దాన్ని ఎలా చూడాలి సార్? ప్యాలెస్ల మీద మాట్లాడారు, దాన్ని కూడా ఇలాగే చూడాలి. ఇదంతా ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదవచ్చు, కూరిమి కల దినములలో నేరములన్నాడు కలుగ నేరవు, ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదవచ్చు నిక్కము సుమతి అని సుమతి శతకారుడు ఎప్పుడో చెప్పాడు. సో కలిసి ఉన్నప్పుడు అన్నీ చాలా లక్షణంగా చాలా బాగా సమర్థంగా కనిపిస్తాయి, దిగిపోగానే అన్నీ ఇంకో విధంగా కనిపిస్తాయి. ప్యాలెస్లు అయినా బెంగళూరు ప్యాలెస్ కట్టిన అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారు మన పార్టీయే, బీజేపీయే. అందుకని ఇవన్నీ వీళ్ళంతా ఆ తానులో ముక్కలేనండి, అటా ఇటా అనే చర్చ తప్ప ఇంకోటి. మొన్న నేను ఒక మెగా వీళ్ళు రేవంత్ రెడ్డి వీళ్ళు కుమ్మక్క అయిపోయి చాలా 1000 కోట్లు అది ఇదేదో అన్నారు కేటీఆర్ గారు. నేను సంబంధితమైన వాళ్ళని మాట ఏంటి మీకు వాళ్ళకు బాగానే ఉంది కదా ఎందుకు ఇలా అంటున్నారని. ఏం చేస్తాం సార్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కలిసి మాకు 5-6 వేల కోట్ల రూపాయలు రావాలి. బాగున్నప్పుడు మేమే కట్టాం, జగన్ ఉన్నప్పుడు మేమే కట్టాం, కేసీఆర్ ఉన్నప్పుడు మేమే కట్టాం.
ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మేమే వాళ్ళ అవసరాలను బట్టి ఇవన్నీ మాట్లాడుతుంటారు. మేమేం పెద్ద సీరియస్గా తీసుకోము ఇవి. ఓకే. మేము బిజినెస్ యాజ్ యూజువల్ చేసుకోవాలని మేము పోతుంటాం అన్నది. అమిత్ షా అన్నదాన్ని జగన్ ఏం సీరియస్గా తీసుకోడు. అవును. అందుకని మనం ఒకవేళ మన మీడియాలో మరీ ఉత్సాహపడిపోయి వాడికి స్క్రోలింగ్లు ఇవన్నీ ఇస్తారు, కానీ వాళ్ళ రాజకీయ అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. రేపు పొద్దున ఎవరో ఈరోజు నిన్న రాశారు ఒక మాట చంద్రబాబుకు అనుకూలమైన వాళ్ళు. ఏమనంటే చంద్రబాబు ఎందుకు అంత విధేయంగా ఉన్నాడు, తన మీద ప్రభుత్వం ఆధారపడిందని తెలిసి కూడా అంటే వాళ్ళు ఒక మాట రాశారు. ఈ తెలుగుదేశం ఇచ్చి 20 మందిని సమకూర్చుకోవడం అమిత్ షాకు మోడీకి సమస్య కాదు అని చంద్రబాబుకు బాగా తెలుసు. తను కాదంటే రేపు పొద్దున వాళ్ళ ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, ఆ తర్వాత చేసేది ఏమి ఉండదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పట్టుకొస్తున్నాడని. సో ఇందులో ఆయన కాకపోతే వైసీపీ వాళ్ళను సమాధానం ఇప్పుడైనా సమాధానం చెప్తారు లేదో చూడాలి. మరి చెప్పాలి కదా. అప్పుడంతా మోసారు, ఓకే. ఇప్పుడు విశాఖ ఉక్కు అంటే మా వాళ్ళే అంటారు. మీ వల్ల అంత చేయగలిగితే మీరున్నప్పుడే చేసుకుంటే మంచి పేరు మీకే వచ్చేది కదా. అంత నాటకం వర్మ, ఇదంతా ఒక రాజకీయ నాటకం, రాజకీయ డైలాగులు ఇవి అంతే. సార్ ఏంటి టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి తీరుని ఎలా చూడాలి?